ఓకే డియర్ స్టూడెంట్స్, నేను ఎస్ఎల్జీ ట్యూటోరియల్స్ ఫ్రమ్ సీతంధార విశాఖపట్నం. సో ఈరోజు మీకు వీడియోలో 11th స్టాండర్డ్ చిల్డ్రన్ సిబిఎస్సికి కోనిక్ సెక్షన్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. కోనిక్ సెక్షన్స్లో మనకి చాలా ఉన్నాయి. సర్కిల్ ఒకటి, పెరాబోలా ఒకటి, అండ్ ఎలిప్స్, హైపర్బోలా అని మనకు ఉన్నాయి. సో ఈరోజు మనకి సర్కిల్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, రేపు పెరాబోలా గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇది ఇవాళ మనకి సర్కిల్ ఈక్వేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటని చూద్దాం. ఓకే, జనరల్గా మనకి ఒక ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకుంటే మీకు ఆరిజిన్ 0 0. సో ఇక్కడ నుంచి మనకు ఒకే డిస్టెన్స్ తీసుకుంటే కనుక ఆరిజిన్ సెంటర్ 0 0 నుంచి మనకు ఒక సర్కిల్ ఇలా మనం డ్రా చేసుకోవచ్చు. అంటే ఇది 0 0 తీసుకుంటే ఆరిజిన్ మనకి ఈ పాయింట్ ఇదంతా మనకి రేడియస్. ఈ సపోజ్ మీకు క్యాపిటల్ ఏ అనుకోండి, ఇది రేడియస్, ఇక్కడ ఇది రేడియస్, మొత్తం ఇదంతా రేడియస్ మనకి. సో సర్కిల్ మనకి ఈ సెంటర్ ఈక్వేషన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇది మనం ముందు నేర్చుకుందాం. ఫస్ట్ చాలా వెరీ సింపుల్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ సెంటర్ 0 0 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెంటర్ వచ్చి హెచ్కే ఉందనుకోండి, అంటే ఏదో ఒక 2 3 కానీ -3 కానీ -3 4 కానీ ఇలా ఉంటే ఇప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ రెండింటి గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు ఇది మనకి పాయింట్ అనేది ఒక పి అనే పాయింట్ తీసుకోండి. దీని మీద x,y తీసుకోండి, x,y. సో మీ అందరికీ తెలుసు కాబట్టి సెంటర్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత అవుతుంది, మనకి రేడియస్ అవుతుంది, రేడియస్ మనకి అవుతుంది. సో ఫస్ట్ ఇది నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి. అంటే ఇప్పుడు మనకి సెంటర్ పాయింట్ హెచ్కే అండ్ పి అనే ఎక్స్పెంట్ పాయింట్ సెంటర్ మీద తీసుకుంటాం. ఇప్పుడు సిపి అనేది ఏమవుతుంది, మనకి సిపి అనేది రేడియస్ అవుతుంది. అది అందరికీ తెలుసు. పాయింట్ ఇన్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ టు ద సెంటర్ ఈజ్ కాల్డ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో మనకి ఏమవుతుందంటే సిపి ఈక్వల్ టు ఆర్ అవుతుంది. సో సిపి స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఆర్ స్క్వేర్. ఇప్పుడు సిపి అంటే ఏంటంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్ ఫార్ములా, అది మీ అందరికీ తెలుసు కదా. సో x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ వస్తే వెరీ సింపుల్గా మనకు వచ్చేస్తుంది. అంటే ఇది ఎక్స్ ఏదైనా అనుకోండి, x - h హోల్ స్క్వేర్ అంటే ఇలా తీసుకోవచ్చు. ఇది x1 y1 x2 y2 మీరు ఎలా అనుకున్నా పర్లేదు. కాబట్టి x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది మీకు రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అన్నమాట. ఇది వెరీ సింపుల్. డిస్టెన్స్ ఫార్ములా బట్టి మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. దీని మీద వెరీ సింపుల్ అంటే ఓన్లీ సర్కిల్ ఈక్వేషన్ మటుకే నేను చెప్పేది, బట్ మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి దీని మీద. చాలా కొంచెం లాజికల్గా ఉంటాయి అప్లికేషన్స్ అని నేను టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ హియర్ ఇక్కడికి వచ్చినట్లయితే చూడండి, ఇది మనకి ఒరిజినల్గా సర్కిల్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి సెంటర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 0 0 కదా, 0 0 అంటే హెచ్కే 0 0 పెట్టండి. ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ ఎంత అవుతుందంటే హెచ్ అండ్ కే 0 పెడితే ఇక్కడ ఎంత అవుతుంది, x - 0 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. ఈ సర్కిల్ ఈక్వేషన్ అన్నమాట. అంటే మనకి సెంటర్ 0 0 ఉన్నప్పుడేమో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ అవుతుంది, ఆర్ స్క్వేర్ అవుతుంది. సెంటర్ 0 0 కాకుండా సమ్ అదర్ సెంటర్ పాయింట్ హెచ్కే అయితే మనం ఈ ఫార్ములా మనం పెట్టాలి, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ h ఈక్వల్ టు -2, k ఈక్వల్ టు 3, r ఈక్వల్ టు 4 అన్నాను అనుకోండి, ఇవన్నీ దీంట్లో పెట్టేటివి. అంటే అప్పుడు ఏమవుతుంది, x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16, ఆర్ స్క్వేర్ 16. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనం x స్క్వేర్ బై స్క్వేర్ రాస్తే మనకి సర్కిల్ ఈక్వేషన్ మనకి వచ్చేస్తుంది. దీని మీద అప్లికేషన్స్ అనేది నేను టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అసలు ఇది మీకు నచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ కోనిక్ సెక్షన్ సిబిఎస్ఈ 11th స్టాండర్డ్ చిల్డ్రన్కి
మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు పెడితే నేను డెఫినెట్గా ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు నచ్చినట్టు. లేదా మీరు ఆన్లైన్ క్లాసెస్ లాంగ్ టర్మ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే కానీ మనకు అర్థం కాదు ఇది. ఈ కోర్సు చాలా లాంగ్ టర్మ్ కోర్స్ కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీ ఇష్టం సిద్ధం ద్వారా యూ కెన్ కాల్ మీ ఆన్ దిస్ నెంబర్ 9700 204 244. Bye all of you.